హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ప్రేమాభినందనలు ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నా మీ భవానీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మేము న్యూ హౌస్ కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. అలా అని సామాన్లన్నీ అయితే రెడీ చేసాము. సామాన్లన్నీ అయితే ప్యాక్ చేసి బయట అయితే పెట్టున్నాను కవర్ లో వేసి. అవైతే ఆటోలో ఎక్కిస్తున్నారు. మేమైతే కొన్ని పూజా సామాన్లు మాతో బైక్ మీద తీసుకువెళ్ళడానికి అయితే సైడ్ అయితే పెట్టాను. ఆటో అయితే వచ్చింది. ఆటో మీదకైతే ఫ్రిడ్జ్ ఇవన్నీ ఎక్కిస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తం అయితే ఆటోలో వస్తున్నారు వెనక. మేమైతే ఇప్పుడు ముందు కావాల్సిన అంటే పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే మేము బైక్ మీద తీసుకుని వెళ్ళిపోతున్నాము. మా వారు నేనైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాము. మా సరియు అయితే ఆటోలో వస్తానన్నది ఫ్యామిలీతో కలిసి. ఓకే, ఫ్యామిలీతో కలిసి ఆటోలో రా అని మేమైతే విడిచిపెట్టేసాము. మేము నైట్ 1:30కి అయితే లేచాము. 1:30కి లేచి అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు 3:25 కి అయితే ముహూర్తం ఉంది. అంటే ఆ ముహూర్తంకి ఇంట్లోపలకి వెళ్ళి పాలు అయితే పొంగించాలి, ఇంట్లో అయితే అడుగు పెట్టాలి. అలా అని మా వారైతే టైం అయింది, గేట్ వేసిస్తారేమో అని మేమైతే బైక్ మీద అయితే వేగంగా స్పీడ్ గా అయితే వెళ్ళిపోతున్నాం. మా వారైతే అంటే టైం అయింది కదా, వేగంగా వెళ్ళాలి అనేసి అయితే కంగారు అయితే పడుతున్నారు. దేవుడి దయ వల్ల గేట్ అయితే పడలేదు. ఒకవేళ గేట్ పడితే ½ an hour అయితే అయిపోతుంది కదా, అలా అని టైం అయితే అయిపోతుందని టెన్షన్ అయితే అయ్యాము. మేమైతే టైం సరిగా అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాము. మేము వచ్చిన వెంటనే మా ఫ్యామిలీ అందరూ అయితే ఆటోలో అయితే వాళ్ళు వెనకైతే వచ్చేసారు. ఇప్పుడైతే మేము న్యూ హౌస్ కి షిఫ్ట్ అయ్యాం కదా, ఈ కొత్త ఇంట్లోకి రావడానికి అయితే ఫస్ట్ నీరు బిందెతో అయితే లోపలికి అడుగు పెట్టాలి అని మా అత్తమ్మ చెప్పారు. అలా అని చిన్న నీరు బిందెని పట్టుకుని అయితే నేను ఇంట్లో అడుగు పెట్టాను. లోపల అంటే దేవుడి మూల అయితే పెట్టేశాము. ఇప్పుడు దీపం అయితే వెలిగించాలి కదా, నేనైతే ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తున్నాను. ముందు రోజు వచ్చి అయితే మేము అన్ని అంటే ఫొటోస్, దేవుడి ఫొటోస్ అన్ని మా దగ్గర ఉండేవన్నీ అయితే నీట్ గా క్లీన్ చేసి బొట్లు అన్ని పెట్టుకుని అయితే సర్ది పెట్టుకున్నాను. దేవుడి అల్లమారి మొత్తం అయితే ముందు రోజే వచ్చి నీట్గా చేసుకున్నాను. ముందు రోజే వచ్చి ఇల్లు మొత్తం పూచ జాడు అన్ని అయితే చేశాను. ఇల్లు నీట్ గా క్లీన్ చేసి పసుపు ద్వారాలన్నింటికైతే ఇప్పుడు వచ్చిన వెంటనే అయితే పసుపు ద్వారాలన్నింటికి పసుపు అన్నింటి రాసి ముగ్గులు అయితే వేసాను. మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసాం కదా, అన్ని రెడీ పెట్టేసి ఉందాము. ద్వారాలకు పసుపు రాయలేదు, కొద్ది తుడిచి అయితే ద్వారాలకు పసుపు రాసి ముగ్గులు అయితే వేసేసాను. ఇప్పుడు దీపం అయితే పెట్టేశాను. ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. పాలైతే పొంగించాలి. మా వారికి ఇంకా నిండుగా అనిపించలేదేమో. మా వారైతే గంధం తీసుకొని మళ్ళీ అన్ని ఫోటోలకి అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే నేను పాలు అయితే పొంగిస్తాను. పాలు పొంగించడానికి అయితే ఒక పాత్రను తీసుకొని దానికి పసుపు మొత్తం రాసి అయితే పెట్టాను. కుంకుమ బొట్లు అయితే పెట్టాను. మనము ఏదైనా ఫస్ట్ పాలు పొంగించేటప్పుడు శుభం కోసం పసుపుని రాస్తాం కదా, నేను అలానే పసుపు స్టవ్ మీద అయితే పెట్టాను. స్టవ్ అయితే నేను ముందు రోజే నీట్ గా క్లీన్ చేసుకున్నాను. మా దగ్గర ఉన్న పాత స్టవ్వేని, కొత్త స్టవ్ ఏం తీసుకోలేదు. మేము ఎప్పుడు వాడే స్టవ్వేని. అదైతే నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు అన్ని అయితే వేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేనైతే ఫస్ట్ నమస్కారం పెట్టుకుంటాను. ఎప్పుడు అలా నమస్కారం పెట్టి నేనైతే స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు పాలు అయితే పోస్తున్నాను. పాలను అయితే పొంగిస్తాను. పాలు ఎలా పొంగుతాయో చూడాలి. కిచెన్ లో ఇక్కడ సామాన్లన్నీ అయితే ఇలా పెట్టేశాను. ఇక్కడ అయితే గందరగోళంగా ఉన్నాయి. అంటే ఎక్కువ సామాన్లు తక్కువ ప్లేస్ అయ్యింది, అందుకే సామాన్లన్నీ అయితే ఇలా ఉన్నాయి. సైడ్ కి చూడండి, అన్ని అవసరమైన సామాన్లేని ఇక్కడ ఉన్నవన్నీ. కాకపోతే ప్లేస్ అయితే తక్కువగా ఉంది, అందువల్ల అయితే ఇబ్బందిగా ఉంది. అవన్నీ అయితే ఇంకా సర్దలేదు. మా పాలు అయితే పొంగుతున్నాయి. మా పాలు పొంగిపోయాయి చూడండి. లీటర్ పాలు అయితే వేసాను. ½ లీటర్ వరకు అయితే పొంగించాను. పొంగిన తర్వాత అయితే ఇలా ఉంది. పాలు మరిగాయి. పాలు మరిగిన దాంట్లో అయితే ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత టీలు చేయడానికి కావాలి కదా. ఉదయం అయితే ఇప్పుడు 4:30 ఇలా అవుతుంది. 4:30కి మనకి మిల్క్ అయితే బయట దొరకవు కదా, అలా అని నేనైతే ఒక గ్లాస్ తీసి పక్కన అయితే పెట్టాను. మిగిలిన పాలలోని జావా అంటారు కదా, జావా అంటారు, పరమాన్నం అంటారు ఏమో, అదైతే వేస్తున్నాను మిగిలిన పాలతో. మా ఇంట్లో పిల్లలందరిని అయితే తీసుకొని వచ్చేసాము. వాళ్ళైతే అసలు వాళ్ళ నిద్ర వదలలేదు. అలా
అలా బ్రష్లు ఏం చేయకుండా అయితే వాళ్ళకి అలా పడుకున్న పిల్లలకి అయితే తీసుకొని వచ్చేసాము. వాళ్ళందరూ అయితే ఇక్కడ హాల్లో అయితే ఇలా పడుకు ఉన్నారు. చూడండి టైం అయితే ఇప్పుడు 4:30 ఇలా అవుతుంది కదా, అందుకే వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళాలని వాళ్ళకైతే పడుకోబెట్టించారు. మా అక్కలు సరియు కూడా పడుకుని ఉంది. చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే పూజ అయితే నేను ఇలా చేశాను. ఇప్పుడే ఇదిగో చూడండి 5 o'clock అయితే అవుతుంది. బయట అయితే ఇలా ఉంది, ఇంకా తెల్లవారులేదు, చీకటిగానే ఉంది. కొద్దిగా ఇప్పుడైతే తెల్లారుతుంది. మా కొత్త హౌస్ ఇదిగో పైకి మామిడాకులు ఇవైతే కట్టాము. ఇల్లు అయితే ఇలా ఉంది. చూడండి లోపల ఫ్యామిలీ మొత్తం అయితే ఇలా ఉన్నారు. వాళ్ళందరూ అయితే పూజ అయిపోయింది కదా, వాళ్ళందరూ అయితే ఇలా కూర్చొని మెల్లిగా అయితే మాట్లాడుకుంటున్నారు. మా దేవుడు అంటే మేము డెకరేషన్ చేసుకున్నాము. ఇలా మా ఇంట్లో ఉన్న ఫోటోలు అన్ని అయితే ఇలా పెట్టుకున్నాను. నా దగ్గర ఉండే ఫొటోస్ అన్ని ఆన్లైన్ లో కొన్ని అయితే బుక్ చేసుకున్నాను, కొన్ని అక్కడ పంజాబ్ లో తీసుకున్నాము ఫొటోస్. ఆ కృష్ణుడు అయితే మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నేనైతే ఈ ఫొటోస్ అన్ని తీసుకొని ఇక్కడైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది మా దేవుడు అల్లమార. నాకు ఎక్కువగా ఫస్ట్ ఇంట్లో అన్నింటికంటే దేవుడు అల్లమారే బాగా నచ్చింది. నాకు హైట్ బానే ఉంది, చిన్నపిల్లలు ఆడడానికి అవదు. మా ఇంట్లో సరియు ఉంది కదా, నేను ఏది పెట్టినా సరే అంటే పైన ఎక్కి లాగేసేది, ఏవైనా తీసేసేది. ఇప్పుడైతే తను తీయడానికి అయితే అవ్వదు, దానికి డోర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పైకి కూడా ఉంది కదా, కింద కబోర్డ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం ఏవైనా సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇప్పుడు పులిహోర ఇవన్నీ చేయడానికి అయితే అంటే వంటలు చేయాలి కదా, అలా అని వంట చేయడానికి అయితే మా తోటికోడళ్ళు మా అత్తమ్మ అందరూ అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు. మేమందరం ఇక్కడ మాట్లాడుకుని అయితే కూరగాయలు అన్ని అయితే కట్ చేసాము. ఇప్పుడు పులిహోర మేమైతే ఐటమ్స్ వచ్చేసి పులిహోర, నెక్స్ట్ రైస్, నెక్స్ట్ అంటే పప్పు వండకూడదు కదా, అలా అని చారులో ముక్కలన్నీ వేసేసి అంటే వంకాయలు, బెండకాయలు, మునక్కాయలు అన్ని వేసి టమాటాలు అన్ని వేసి అంటే చారులా చేసేద్దామని అనుకున్నాము. నెక్స్ట్ ఒక కూర అంటే అన్ని కలిపి అంటూ ఉంటాయి కదా, శనగపప్పు, దుంప, వంకాయ, టమాటా, ఈ కూర అయితే చేసేద్దాము. ఫ్యామిలీయే కదా అందరము, బయట ఎవరు లేరు కదా, ఇవి అయితే సరిపడతాయి, మరి ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండొద్దు అని అయితే మా అత్తమ్మ వీళ్ళు అయితే చెప్పారు. సరే అని వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో ఏమేమి ఇష్టమో అని అవైతే నేనైతే చేయడానికి వాళ్ళతోనే అయితే అన్ని కట్ చేపించాను. మేమందరం అయితే మాట్లాడుకొని మాకు నచ్చినవి అయితే వండుకున్నాము. మా ఫ్యామిలీ మా అత్తమ్మ, మా తోటికోడలు, మా మామయ్య అంటే పిల్లలు అంతే. మా నాన్నమ్మకి అయితే పిలిచాము, మా నాన్నమ్మ అయితే వస్తున్నారు. మా అమ్మకు పిలిచాను, మా అమ్మ అయితే వస్తుంది కదా, ఇవి సరిపడతాయిలే అని మా అత్తమ్మ అన్నారు. సరేలే అని మేమైతే అవి ఇప్పుడైతే వండుతున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా అక్కలు, మా అత్తమ్మ అందరం ఒకే దగ్గర కలిసి ఉన్నాం కదా. ఇలా జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. అందరితో సరదాగా ఉంటుంది, సరదాగా మాట్లాడుకోవచ్చు, ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి కదా, అవన్నీ మనము పంచుకోవచ్చు. నాకైతే జాయింట్ ఫ్యామిలీ అయితే చాలా ఇష్టము. ఇప్పుడు పులిహోర చేయడానికి అయితే ఇవిగో అన్ని మా తోటికోడలు అంటారు కదా, మా అక్క అన్ని పులిహోర చేయడానికి అయితే అన్ని ఒక ప్లేట్ లో వేసుకొని ఇలా సర్ది అయితే పెట్టుకున్నారు పులిహోర చేయడానికి. ఇప్పుడు పులిహోర అయితే చేస్తారు. ఫస్ట్ నేనైతే కూర చేశాను, కూర అయితే ఉంది, స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద అవి అయితే అవుతున్నాయి. మేమైతే అందరం ఇప్పుడైతే పరమాన్నం చేశాను కదా, పరమాన్నం అయితే అందరము అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మనము అంటే టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, దేవుడికి పెట్టే వంటలు ఏవి మనము టేస్ట్ చూడకుండా అవి చేస్తాం కదా, అలా అని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము అందరం అయితే కలిసి మాట్లాడుకుంటూ అలా అయితే తిన్నాము. ఇప్పుడు పులిహోర అయితే రైస్ అంతా అయిపోయింది, తాలింపుని అయితే కలుపుతున్నాము. పులిహోరలో పులిహోర అయితే చేసాం కదా, ఇదిగో పులిహోర అయితే చూడండి ఇలా కలుపుతున్నారు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలందరికీ అయితే ఎక్కువ పులిహోరయే ఇష్టము. పిల్లలకి స్కూల్ కి వెళ్తారు కదా, వాళ్ళకి బాక్సుల్లో కట్టేసిన వాళ్ళు స్కూల్లో తింటారు అని అలా అని ఫస్ట్ వేగంగా అయితే పులిహోరనే చేసేసాము. పిల్లలందరికైతే రెడీ చేసేసాము. అంటే అందరు ఎక్కువ మంది పిల్లలు ఉంటే పైన ఇల్లు కదా, ఇబ్బంది అవుతుంది, మెట్లు ఇవన్నీ కింద పడిపోతారేమో అని స్కూల్ కి అయితే పంపించేసాము. స్కూల్ కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమందరం అయితే ఇప్పుడు పులిహోర, కూర ఇవన్నీ చేసాం కదా, అవైతే ఇప్పుడు తింటున్నాము. టేస్ట్లు అయితే అన్ని చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అత్తమ్మ, మా అక్కలు అందరూ మేమందరం కలిసి అయితే మాట్లాడుకుంటూ అయితే తింటున్నాము. ఇక్కడ దేవుడి దగ్గర అయితే ఇలా పళ్ళు ప్రసాదాలు అన్ని అయితే ఇలా ముందు అయితే పెట్టాము. ఇక్కడ దేవుడికి కూడా పెట్టాలి కదా, అలా అని ఆకులు అన్ని వేసి అయితే ముందు దేవుడికి పెట్టేసాము. ఆయన కూడా కీరు అన్ని అయితే పెట్టాము. దేవుడి అల్లమార అయితే ఇలా ఉంది, నిండుగా ఉంది, అన్ని సామాన్లతో, అన్ని పూజ ఐటమ్స్ తో, పళ్ళు ప్రసాదాలతో అయితే
ఇలా ఉంది పైన చూడండి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. వాకిట్లో అయితే ముగ్గుని నేనైతే ఇలా వేసాను కింద. ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. నా ముగ్గు చూడండి బాగుందా, ఎలా ఉందో మా వీడియో ఫుల్ వీడియో చూసారు కదా, కామెంట్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోను ఇప్పటిదాకా చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి. ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.